ఇచ్చిన మాటని నెరవేర్చింది అనుకోవచ్చా? ఇప్పుడు కాంగ్రెస్ చేసిన ప్రధానమైన వాగ్దానాలలో ఈ రైతు రుణమాఫీ ఒకటి. ఎందుకంటే ఈ 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రధానంగా రైతాంగం నుంచి వెళ్ళి కేసీఆర్ ప్రభుత్వం ఎదుర్కొన్న ప్రధానమైన విమర్శ ఏంటంటే రైతు రుణమాఫీ చేయలేదని పెద్ద ఎత్తున రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆ విమర్శను తట్టుకోవడానికి మళ్ళీ కేసీఆర్ గారు కొంత మట్టుకు ఈ రుణమాఫీ ఆ ప్రభుత్వంలో కొంత రుణమాఫీ చేయడానికి 50,000 వరకు కొంత ప్రయత్నం చేసింది, కొంత డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆపేశాం. అయితే అది ఒక ప్రధానమైన రైతాంగ సమస్యగా అది ఎలక్షన్ ముందుకు వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, అంటే అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను 1 లక్ష కాదు 2 లక్షలు నేను రుణమాఫీ చేస్తా, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తొలి సంతకమే దాని మీద చేస్తా అని ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. అది ఒక పెద్ద. పాపిరెడ్డి గారు కొంచెం గట్టిగా మాట్లాడరా, కొంచెం గట్టిగా మాట్లాడరా. ఇది ఈ ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డి గారు దీని ఒక ప్రధానమైన వాగ్దానంగా చేసి 1 లక్ష రూపాయలు కాదు నేను 2 లక్షల రూపాయలు నేను రుణమాఫీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఆ చెప్పడంలో కూడా ఏంటంటే నేను ప్రభుత్వం కాంగ్రెస్ రాగానే నేను మొదటి సంతకం దాని మీద పెడతానని కూడా చెప్పడం జరిగింది. సరే, ఇదంతా ఒక ఎలక్షన్స్ ముందు జరిగిన ప్రభావం. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగిందో వచ్చిన తర్వాత సరే వాళ్ళకు టెక్నికల్ రీజన్స్ ఎన్ని చెప్పినప్పటికీ కూడా సరి అయిన ఈ ఆర్థిక వనరులు అందుబాటులో లేవు కాబట్టి కొంత దాన్ని పొడిగింపు చేశారు. కానీ ఒక విషయం ఏంటంటే నేను మీ అమ్మ న్యూస్ ద్వారా చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ రుణమాఫీ అన్నది ఒక విధంగా కాంగ్రెస్ చెప్పిన వాగ్దానాన్ని కొంత మేరకు వాళ్ళు నెరవేర్చారు కాబట్టి నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మనం అభినందిస్తారు. ఎందుకు అభినందించాలంటే వాళ్ళు ఒక ముఖ్యమైన వాగ్దానం చేసారు. ఆ వాగ్దానం అమల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళు అనుకున్నట్టుగా డిసెంబర్లో చేయకపోయినా కూడా కనీసం జూలైలో చేశారు కాబట్టి అది ఒక విధమైన ఒక గొప్ప ఒక విషయంగా కూడా అందరూ ఒప్పుకోవాలి. ఎందుకంటే అంతకుముందు కేసీఆర్ గారు అన్నప్పుడు కూడా ఆయన 2-3 సంవత్సరాలు కూడా ఆయన చేయలేకపోయింది. అయితే ఇదొకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు సరే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి గారు అన్న స్వయంగా మాట ఏంటంటే నేను ఆగస్టు 15 లోపల 2 లక్షలు కూడా రుణమాఫీ చేస్తాను. ఒకవేళ చేస్తే మనం ఇంకా హర్షించాలి. అయితే ఇక్కడ రామ్మోహన్ గారు ఒక పాయింట్ లేవదీసింది ఏంటంటే ఈ రుణమాఫీ అన్నది అందరికి రాలేదు, తక్కువ మందికే వచ్చిందని. అయితే ఇక్కడ విధి విధానాలు తయారు చేయడంలో కొంత కాంగ్రెస్ వాళ్ళు కొంత ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా ఈ రకరకాలుగా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, జీవో ఒకటి వచ్చింది, మంత్రులు ఒకటి అన్నారు, కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. మొదలు వాళ్ళు రేషన్ కార్డు ఉంటేనే అర్హులు కాకపోతే రేషన్ కార్డు లేకపోతే అర్హులు కాదని ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ రైతుల నుంచి కానీ ప్రజల నుంచి వచ్చిన విమర్శలను మళ్ళీ చూసుకొని ఈ అంటే రేషన్ కార్డు తీసేసి అది అవసరం లేదు, మాకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందని ఇవ్వడం జరిగింది. అయితే కుటుంబానికి 2 లక్షలు అన్న తర్వాత రైతుల సంఖ్య కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కుటుంబానికి 2 లక్షలు అంటారు కాబట్టి తగ్గుతుంది కాబట్టి అంత రామ్మోహన్ గారు అనుకున్నట్టుగా ఆ సంఖ్యలో రాకపోవచ్చు. అయితే ఒకటేంటంటే దీనిలో కొంత ప్రూనింగ్ అంటే కొంత వాళ్ళు రకరకాల ఎక్సర్సైజ్ చేసి కొంత సంఖ్యను మాత్రం తగ్గించడంలో వాళ్ళు ఒక పద్ధతి పెట్టుకున్నారు కాబట్టి మా పద్ధతి ప్రకారం మేము వినమని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది, రేపు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. కాబట్టి ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రుణమాఫీ అనేది కొంత ఒక ముందడుగు పడ్డది. అంతకుముందు ఇది ముఖ్యంగా సవాల్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పెద్ద ఎత్తున సవాల్ చేసి మీరు దమ్ముంటే మీరు అమలు చేయమన్నారు. వాళ్ళు అదే చెప్పారు, మేము మా కమిట్మెంట్ మేము అనుకున్న వాగ్దానాన్ని మేము నెరవేరుస్తున్నాం. అయితే ఇక్కడ మళ్ళీ సమస్య ఏంటంటే ఒక రుణమాఫీ కాదు కదా, చాలా వాగ్దానాలు చేసింది కదా, ఆ వాగ్దానాల సంగతి ఏంటి? ఇప్పుడు వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయ్యి దాదాపుగా జూన్లో స్టార్ట్ అయిందంటే జూలై కూడా అయిపోయినట్టు వస్తున్నది. రైతు బంధు లేదా రైతు భరోసా రాలేదు, రైతులకు పెట్టుబడి అవసరాలు ఉన్నవి. ఈ విధి విధానాలు 7-8 నెలల తర్వాత కూడా తయారు చేయకుండా వాళ్ళకి 7,500 ఎకరానికి ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు. ఇవన్నీ కారణాలు చెప్పి ఈ రైతు రుణమాఫీ మన రైతు బంధు అనేది డిలే చేస్తున్నారు. లేకపోతే వాళ్ళు ఇప్పుడు రామ్మోహన్ గారు అనుకున్నాడు ఆ పైసలు ఎట్టేసారు. ఏ పైసలు ఎట్టేసినా కూడా మళ్ళీ రైతు బంధు లేదా రైతు భరోసా ఇవ్వకపోతే కూడా ప్రభుత్వానికి నడవదు, ఎందుకంటే అక్కడ కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి ఒకటేంటంటే వెనుకైనా ముందైనా ఒక ప్రధానమైన సమస్యను వాళ్ళు పాపిరెడ్డి గారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ రైతు బంధు డబ్బులనే ఈ రైతు రుణమాఫీకి బదిలీ చేశారు తప్పితే ఇదేం పెద్ద గొప్ప విషయం కాదన్నారు. ఎలా చూడాలంటారు ఈ మాటని? ఇప్పుడు కేటీఆర్ గారు ఏమనుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులు రైతు బంధుకు ఒక పేరు, రైతు రుణమాఫీకి ఒక పేరు, జీతాలకు ఒక పేరు ఉండదు. గవర్నమెంట్ లో ఉన్న డబ్బును వాళ్ళ అవసరాల దృష్ట్యా, స్కీమ్స్ దృష్ట్యా రకరకాలుగా పంచుతుంటారు.
అక్కడ రైతు బంధు పేరు అంటే ఏముండదు. రైతు బంధుని ఇప్పుడు అదే చెప్తున్నా, రైతు బంధు కూడా జూలై అయిపోవడానికి వస్తున్నది. ఈ విధి విధానాల వెనుక ఆ టెక్నికల్ ఇష్యూస్ చెప్పి రైతు బంధు లేదా రైతు భరోసా అనేది చాలా లేట్ చేయదు. లేట్ చేస్తే కూడా వ్యవసాయ సీజన్ అయిపోయిన తర్వాత నేను ఇస్తా అంటే కూడా లాభం లేదు. రైతులకు అవసరం ఉన్నప్పుడు ఇస్తేనే దానికి ఒక ఉపయోగం ఉంటుంది. కాబట్టి అట్లాగే ఇప్పుడు ఒకటే ఇప్పుడు దీంతో సరిపోదండి. ఇప్పుడు మేము రైతు రుణమాఫీ చేసినామని చెప్పుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఏముంటుంది, అవునా బాగానే ఉన్నాయి, రైతు రుణమాఫీ చేసినాము, రైతు బంద్ ఏది, కౌలు బంద్ ఏది, రైతు కూలీలకు ఇచ్చే డబ్బులు ఏవి, పెన్షన్స్ 2000 నుంచి 4000 చేస్తున్నాం, అదే ఇవన్నీ రకరకాలుగా వస్తాయి. అయితే ఒకటేంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇదే చిత్తశుద్ధి ప్రదర్శించి మేము అన్న 6 ప్రామిసెస్ మేము ఖచ్చితంగా అమలు చేస్తాం, కొంత టైం పడుతుంది కావచ్చు, ఓకే, ఒక 5-6 నెలలు అటు ఇటు అయినా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు రావడం అన్నది అదొక పెద్ద సమస్య. ప్రభుత్వం ఏ విధంగా తన రెవెన్యూస్ పెంచుకుంటుంది. కాకపోతే ఒకటి ఏంటంటే కొంత టైం తీసుకున్నా కూడా వాళ్ళు అనుకున్న ప్రామిసెస్ వాళ్ళు కొంత ఒక అడుగు వెనుక ముందుకైనా కూడా ఒకవేళ చేయగలిగితే మాత్రం నిజంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కొంత క్రెడిట్ వస్తుంది, వాళ్ళకు కూడా ప్రజలకు కూడా మంచిగా వస్తుంది. అక్కడ కాకుండా మళ్ళీ ఏమైనా జరుగుతా మాత్రం మళ్ళీ విమర్శలు మాత్రం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే సతీష్ గారు,